ఇక్కడ ఉన్న గాయకులకి చాలా జీవమంటా ఉంటది. నేను కూడా దానికి అంగీకరించాను. ఎందుకంటే పాటలు అనేవి కూడా దేవుని వాక్యముతో మిళితమై ఉన్న పాటలు ఉన్నాయి, లేనివి కూడా ఉన్నాయి అనుకోండి. సరే, లేని వాటిని ప్రక్కన పెడితే పాటలలో కూడా వాక్యం ఉండాలి. నేను తమ్ముడు గుర్తు చేసినట్లుగా యేసు ప్రభు లేని పాటలు, యేసు ప్రభు లేని ప్రసంగాలు అవి నిష్ప్రయోజనమే. కాబట్టి వాక్యం ప్రాముఖ్యమే, పాటలు కూడా ప్రాముఖ్యమే. ఇంతవరకు మైమరిచిపోండి అన్నట్లుగా, పరవశించుకోండి అన్నట్లుగా తమ్ముడు ఇజ్రాయెల్ రాజు పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, సంగీతకారులు మన మధ్యలో ఉండడం మంచిది, సంతోషం. చక్కని శ్రావ్యమైన సంగీతము అందించగలిగిన యవన బిడ్డలు, ప్రభు స్వరాన్ని వరాన్ని ఇవ్వగా, ప్రభు ఇచ్చిన స్వరాన్ని వరాన్ని, ప్రభు ఇచ్చిన తలాంతులను ప్రభు కొరకు ఉపయోగిస్తూ దేవుని నామ మహిమ కొరకై సాగుతున్న గాయకులు మన మధ్యలో ఉండగా ఇంతవరకు దేవుని సన్నిధిని అనుభవించాం. మరి మీరైతేమో కానీ నేను చాలా సంతోషించాను. వాక్యము ఎంత ప్రాధాన్యమో పాటలు కూడా నేను అంత ప్రాధాన్యంగా భావిస్తాను.